వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం రంగంపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను మా స్కూల్లోనే చదవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి స్కూల్ కమిటీలు జరగకుండా ఇష్టానుసారంగా అట్లూరు మండలం విద్యాశాఖ అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మా స్కూల్లోనే కొనసాగించాలని చిన్నేపల్లి గ్రామస్తులు అధికారులని వేడుకుంటున్నారు. మోడల్ స్కూల్ అని చెప్పి ఎలాంటి వసతులు లేని చోటుకి మా పిల్లల్ని పంపించలేము. జిల్లా అధికారులతో తీసుకొని మా స్కూల్ మాకు ఇక్కడే పెట్టించండి, మాకు న్యాయం చేయండి అంటున్నారు. సాయంత్రం మధ్యాహ్నం వరకు రాదు. అన్నం తినేటైనా అన్నం తినేయడం అన్నే పడుకోవడం అన్నే 50 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లకి ఒక రూమ్ అంతా దొరుకుతాయి. మిగతా పిల్లలంతా ఏడుంటారు. పక్కన కంపలేక పోతాండే బాత్రూమ్ పోవాలనే బాత్రూమ్ సరిగ్గా లేకపోయా. వాళ్ళు ఎక్కడుంటారని అందరినీ ఎందుకు పంపించాలి అక్కడికి? ఈ ఊరు ఇంత ఊరు పెట్టుకొని మేము ఎందుకు పోతేసుకోవాలా? స్కూల్ మాకు 5 వరకు కావాలని మేము కోరుకుంటాము. ఏమనగా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. మా పిల్లలు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు. మా అనుమతి లేకుండానే అక్కడ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 డేస్. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు, మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి? మాకు అక్కడ స్కూల్ వద్దు సార్, మా స్కూల్ మాకే కావాలి. మా విలేజ్ లోనే 1st క్లాస్ టు 5th క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. దయచేసి మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్. ఇంతటితో మా ఊర్లో పిల్లలు బడి లేకుండా ఏడాది చదువుకోవాలా? మాకు వంకలో పడి అవసరం, మా ఊర్లో పడి మాకే కావాలి 5 వరకు. మేము చెప్పిన మా వంకలే మాట్లాడే ఈ పొద్దు మూతేసి రేపు ఎంపీ పిల్లలు ఏడు చదువుకోవాలా? రేపు ఆ ఊర్లో బడి వదలే ఈ ఊరు మా ఊరు పడలే ఆ ఊరు పిల్లలు అంటారు. అప్పుడు మన పిల్లలు ఏడు కావాలా, ఏడు చదివించుకోవాలా? ఎవరు ఈ రూల్స్ పెట్టిన వాళ్ళు? మాకు అవసరం ఉంది. బడి అసలు 1 వద్దు 2 వద్దు, బడే మూత అసలే మూత 1, 2 కానీ మేము పిల్లలు ఎన్నో పెట్టుకుంటాం. అసలే మూత వేయండి, బడి అవసరం లే. మా ఊర్లో మాకు స్కూల్ కావాలి, మాకు కావాలి. అక్కడ వసతులు లేవు మా పిల్లలకు. ఎవరు ఇప్పుడు కిచెన్ తీసుకోపోదా నా పిల్లలు? అట్లా మా పిల్లలు తీసుకోమో ఏదైనా ఎవరు బాత్రూమ్ మాకు సరిగా లేదు, కాంపౌండ్ లేదు, బండలు తొట్టి మాత్రం స్కూల్ ఉంది. అసలు కాలేదు. వెంకటాపురం స్కూలు. అక్కడ ఏ వసతులు లేవు. టీచర్స్ అసలు ఉపాధ్యాయులు అసలు పట్టించుకోలేదు. మధ్యాహ్నం భోజనం ఆయమ్మ ఉండదు. పిల్లలు తార్ రోడ్డు ఉంది, ఆటోలు పోతాయి. అది తార్ రోడ్డు, అక్కడ ప్రతి ఒక్కటి వెహికల్ పోతుంది. మా పిల్లలకి ఏమన్నా జరిగితే గవర్నమెంట్ సాయం చేస్తుంది. పిల్లలకి ఏమన్నా జరిగితే మా పిల్లలు మాకు తెచ్చిస్తారా? ఆ స్కూల్ మాకు వద్దు సార్. మా ఊర్లో మా పిల్లలకి మాకు కావాలా, మాకు అందుబాటు ఉండాలా. అందులో టీసీ మేము సంతకం చేయలేదు. మేము సంతకం చేయకపోయినా అక్కడ టీసీ సార్ మార్చిండు. మీరు సంతకం పెట్టకుండా టీసీ మేము ఇక్కడ ఎందుకు చెప్పిండ్రు? మా అప్పుడు సార్ మేము డిమాండ్ చేస్తాను. మాకు మేమైతే సంతకం పెట్టి వంకలో పడి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన బట్టి మాకు వచ్చు. మా ఊర్లో స్కూలే మాకు కావాలి. శంకరాపురం స్కూల్లో వసతి లేదు, బాత్రూమ్ లేదు, పిల్లలకు రక్షణ లేదు, రంగుల తొట్లు మాదిరి ఉంది. ఈ పక్క తార్ రోడ్డు, ఈ పక్క బైపాస్ మాదిరిగా ఈ పక్క పిల్లల మధ్యలో ఉన్నారు. మా పిల్లలకు అక్కడ సేఫ్టీ లేదు. మేము ఒప్పదలుచుకోవాలా? మా పిల్లలకి ఎక్కడ ప్రమాదం జరుగుతాయి? మా పిల్లలు ఎవరు తీసుకుపోతే మాకెవరు జవాబు చెప్తారు? గవర్నమెంట్ చెప్తారు. ఏం చెప్తారు గవర్నమెంట్? అయిపోయి నాకు ఏం చెప్తారు గవర్నమెంట్? మా పిల్లలు మా ఊర్లోనే చదువుకోవాలా? మా ఊర్లోనే 1 నుంచి 5 వరకు ఉండాలని మేము ఉపాధ్యాయులు అడిగితే టీసీ ఇస్తారంటే మేము టీసీ ఇవ్వన్నారు. టీసీ మా సంతకాలు లేకుండా ఏం లేకోకుండా ఎక్కినప్పుడు స్కూల్కి ట్రాన్స్ఫర్ చేసామని సార్ చెప్తున్నారు. సార్ అక్కడ అడిగితే మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టిన మేము తీసుకున్నాము, ఇప్పుడు ఎట్లా ఇమ్మంటారు అని అంటారు. మేమైతే సంతకాలు పెట్టలేదు తల్లిదండ్రులు.
స్కూళ్ళము. మా స్కూల్ మాకు ఇక్కడే కావాలని 1, 2, 3, 4, 5 తరగతి ఇక్కడే మా పిల్లలు మా ఊళ్ళో చదువుకోవాలి. మేము ఉపాధి చేసుకొని బతుకోవాలము. ఉదయం పోతే మళ్ళీ నైట్ వరకు మేము ఇంటికి రాలేము. 8కి వచ్చాము. మా పిల్లలకు ఎవరు బాధ్యత? అక్కడ స్కూల్ పంపించే మధ్యలో ఏమైనా అయితే మేము ఏమని అడగాలి? అందుకు మా ఊర్లో మా స్కూల్ కావాలి సార్. మేము అందుకు అడుగుతాము. అందుకు ఈ ధర్నా చేస్తాను. మా పిల్లలందరూ దయచేసి మా స్కూల్ మా ఊర్లోనే ఉండాలని మేము కోరుతున్నాము. ఇది ఏ ఊరు గురించి తప్పుగా కాదు. మా పిల్లల జీవితం కోసం మేము అడుగుతున్నాము. ఉపాధి మాకు పని చేసుకుంటేనే బతకాలి, లేకపోతే మాకు లేదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు. చదువుకొని విదేశాలు పంపించడానికి పూట గడుపుకొని పని చేసుకుని బతికే కూలీలము. మా పిల్లలు దయచేసి 1, 2, 3, 4, 5 ఎగ్జాంపుల్ లేకోకుండా మా ఊర్లోనే మాకు వసతి కల్పించాలని, చెన్నైపల్లిలోనే స్కూల్ ఉండాలని మా ఊర్లోనే మేము కోరుతున్నాము. తప్పుగా అయితే కాదు. దయచేసి మా కలెక్టర్ గా సార్ మీకు అడుగుతున్నాం సార్. మా పిల్లల్ని ఇక్కడికే ఉపాధి మాకు చేయండి సార్. 1, 2, 3, 4, 5 ఇక్కడే చదవాలని మేము కోరుతున్నాం సార్. ఇది ఏ తప్పుగా కాదు. మా పిల్లలకు మాకు జీవనాధారం లేక మేము పనిలోకి పోతున్నాం కాబట్టి మా పిల్లలకి ఏమైనా ఆపద జరుగుతుంది. అక్కడైతే ఏమి వసతులు లేవు, బాత్రూమ్ లేవు, ఒకటి ఏం వసతి లేదు, ఆయమ్మ ఉండదు, పిల్లలు సరిగా లేరు. మేము పోతే పిల్లలు ఆటలాడుకుంటారు. ఉపాధి 5 మంది సార్లు మేడాలు ఉంటే ఏం ఉపాధి ఇస్తాను సార్? ఈ పొద్దుటికి 1 వారం ప్లేస్ చేయలేదు అక్కడ. మా పిల్లలకి ఏం క్రమశిక్షణ ఇస్తాను గవర్నమెంట్ స్కూళ్ళల్లో. దయచేసి మా ఊళ్ళోనే ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్.